హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఇక్కడ ముందుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఈ ఛానల్లో రెండు రకాల వీడియోస్ ఉంటాయి. ఒకటి పబ్లిక్ వీడియోస్, ఇవి అందరికీ ఉపయోగపడేలా బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మరొకటి మెంబర్స్ వీడియోస్, ఎవరైతే మన ఛానల్లో జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వారికి ఇక్కడ మాత్రం కాన్సెప్ట్ను చాలా డీప్గా నానో లెవెల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మెంబర్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు వీడియో కూడా ఒక ఛానల్ మెంబర్ అడిగిన డౌట్ ఆధారంగా చేస్తున్నాను. ఒక మెంబర్ డౌట్ అయితే అడగడం జరిగింది. ఆయన న్యూస్ పేపర్లోని 2 వాక్యాలు ఇచ్చారు. ఇందులో కూడా డౌట్ అడిగారు. ఇవి చాలా మందికి వచ్చే డౌట్స్. అతను ఈ 2 సెంటెన్స్ డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్ నుంచి తీసుకున్నాను. ఇవి సాధారణ సందేహాలైతే కనుక కామెంట్లో చెప్పండి. కొంచెం క్లిష్టంగా ఉంది అనుకుంటే వీడియో రూపంలో చెప్పండి. నలుగురికి చేరుతుంది అని చెప్పారు కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అతని యొక్క యూట్యూబ్ ఐడిని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అతను మన ఛానల్లో జాయిన్ అయ్యి సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కాబట్టి వీడియో అయితే చేయడం జరుగుతుంది. మనం ఈ సెంటెన్స్ను నానో లెవెల్లో బ్రేక్ డౌన్ చేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మన యొక్క ఫార్ములా ఏంటంటే ప్రతి ఒక్క వాక్యానికి సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అలాగే అటాచ్మెంట్స్ ఇవి మాత్రం వాక్యంలో తప్పకుండా ఉండాలి. ఇవి మనం నేర్చుకుంటూ ఉన్నాం. కొంతమంది అడుగుతున్నారు, మీరు చేసే ఈ సిరీస్లో అన్ని వీడియోలు వరుసగా చూడాలా, కంటిన్యూటీ ఉంటుందా అని అడుగుతున్నారు. నేను తప్పకుండా చెప్తాను. పార్ట్ 1 నుంచి పార్ట్ 29 అంటే ఈ రోజు వరకు కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొంచెం లేట్ అయినా కూడా ఆర్డర్ మిస్ కాకుండా, ర్యాండమ్గా కాకుండా, అంటే అక్కడక్కడ కాకుండా వరుసగా చూస్తూ ఉండండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లేదా అదే వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆర్డర్ మాత్రం మిస్ కాకుండా చూడాలి. ఇక్కడ వాక్యం చదువుదాం. యాజ్ గవర్నర్, Dhankar was an irritant enough in Kolkata, but the relief at his promotion to Vice President, which brought some relief to West Bengal, is gone now, with Mr. Anand Bose being forced to resign. ముందుగా బిగినర్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ వాక్యాన్ని చూసి భయపడుతూ ఉంటారు. ఏది సబ్జెక్టు, ఏది వెర్బు. కొన్ని వర్బ్స్ లా ఉన్నప్పటికీ కూడా అవి వర్బ్స్ కావు. అందులో యాక్టివ్ అయ్యేదేంటి, ప్యాసివ్ అయ్యేదేంటి, చాలా మంది భయపడుతూ ఉంటారు. లాంగ్ సెంటెన్స్ అంటే లాంగ్ మీనింగ్ కాదు. అవి ఎక్కువ అటాచ్మెంట్స్ ఉండడం వల్లనే లాంగ్ సెంటెన్స్ అంటే భయంగా ఉంటుంది. అంతే తప్ప లాంగ్ సెంటెన్స్ అంటే పెద్ద మీనింగ్ కాదు. ముందు మనం ఇక్కడ వర్బ్ ఏంటో కనుక్కోవాలి. ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్. ఇందులో సబ్జెక్ట్ ఏంటంటే చాలా మంది గవర్నర్ అనుకుంటారు, అలాగే ధన్కర్ అని కూడా అనుకుంటారు. కానీ ఇవన్నీ కాదు. ద రిలీఫ్ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వెర్బ్. మాకు ఇంత తొందరగా ఎలా తెలుస్తుంది అని అనుకోవచ్చు. మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ నేను చేస్తున్నటువంటి ఈ సిరీస్లోని ప్రతి ఒక్క వీడియోను చూస్తూ ఉంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమవుతుందని నేను చెప్పలేను. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ద రిలీఫ్ ఈజ్ గాన్ అనేది తప్ప మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్సే. ద రిలీఫ్ అనేది సబ్జెక్టు, ఇక్కడ ఈజ్ అనేది వెర్బ్. మిగిలినవన్నీ కూడా అటాచ్మెంట్స్, వాక్యానికి అదనపు సమాచారం ఇచ్చేవే. ఇక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు ఈజ్ గాన్ అనేది ప్యాసివ్ అయిదా అని. ఈ డౌట్ అడిగినటువంటి మెంబర్ కూడా ఈజ్ గాన్ అనేది ప్యాసివ్ అయిదా కాదా తెలపండి అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ గాన్ అనేది ప్యాసివ్ వైజ్ కాదు. చాలా మంది ప్యాసివ్ వైజ్ అనుకుంటారు. ఈ పక్కన V3 ఉంది కదా అని, ఇది V3 కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. పాస్ట్ పార్టిసిపల్ ని యాడ్జెక్టివ్ గా కూడా చెప్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఉదాహరణకి ది ఆపర్చునిటీ ఈస్ గాన్, ఇది కూడా పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. ఇది వెర్బ్. దీన్ని ప్యాసివ్ వైజ్ అనుకుంటారు. ఇది ప్యాసివ్ వైజ్ కాదు. అవకాశం పోయింది.
ఇక్కడ ద రిలీఫ్ అంటే ఉపశమనం. ఈజ్ గాన్ నౌ. ఉపశమనం ఇప్పుడు లేదు లేదా ఉపశమనం పోయింది. పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. ఇక్కడ ద రిలీఫ్ అనేది చిన్నది కాదు. ద రిలీఫ్ ఎట్ హిస్ ప్రమోషన్ టు విపి. ఇదంతా కూడా సబ్జెక్ట్ గానే చెప్పొచ్చు. మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ద రిలీఫ్ ఎట్ హిస్ ప్రమోషన్ టు విపి. అంటే అతను వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అవ్వడం వల్ల వచ్చిన ఉపశమనం. ఎట్ హిస్ ప్రమోషన్ టు వైస్ ప్రెసిడెంట్ అంటే అతను వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అవ్వడం వల్ల ద రిలీఫ్ వచ్చినటువంటి ఉపశమనం. విచ్ బ్రాట్ సమ్ రిలీఫ్ టు వెస్ట్ బెంగాల్. ఇవన్నీ కూడా అటాచ్మెంట్స్. ఇది రిలేటివ్ క్లాస్. విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఇక్కడ కామా కూడా ఉంది. విపి అంటే వైస్ ప్రెసిడెంట్ పక్కన కామా ఉంది. విచ్ బ్రాట్ సమ్ రిలీఫ్ టు వెస్ట్ బెంగాల్. ఇక్కడ విచ్ అనేది వైస్ ప్రెసిడెంట్ అనే దానికి అప్లై కావడం లేదు. కేవలం ద రిలీఫ్ సబ్జెక్ట్ కి అప్లై అవుతుంది. థింగ్స్ కి మాత్రమే అని చెప్పుకున్నాం గతంలో. ఇలా పర్సన్ చెప్పాల్సి వచ్చినప్పుడు హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చినటువంటి రిలేటివ్ ప్రొనౌన్ అనేది ద రిలీఫ్ కి వర్తిస్తుంది. ద రిలీఫ్ ఎట్ హిస్ ప్రమోషన్ టు విపి విచ్ బ్రాట్ సమ్ రిలీఫ్ టు వెస్ట్ బెంగాల్. ఆ ప్రమోషన్ వల్ల వెస్ట్ బెంగాల్ కి కొంత ఉపశమనం వచ్చింది. ఏ ప్రమోషన్ వల్ల? అతను వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఉపశమనం. విత్ మిస్టర్ ఆనంద్ బోస్ బీయింగ్ ఫోర్స్ టు రిజైన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ స్ట్రక్చర్. ఇక్కడ విత్ అనేది ప్రిపోజిషన్, మిస్టర్ ఆనంద్ బోస్ అనేది నౌన్, బీయింగ్ అనేది పార్టిసిపల్. మిస్టర్ ఆనంద్ బోస్ రాజీనామా చేయాల్సి రావడంతో బీయింగ్ ఫోర్స్ టు రిజైన్. ఆనంద్ బోస్ రాజీనామా చేయాల్సి రావడంతో. యాజ్ గవర్నర్ అనేది కూడా అటాచ్మెంట్. ధన్కర్ గవర్నర్ గా ఉన్నప్పుడు, గవర్నర్ వలె ఉన్నప్పుడు. ఇక్కడ యాజ్ అంటే వలె అని చెప్తున్నాం కాబట్టి ప్రిపోజిషన్ గా చెప్పాలి. యాజ్ గవర్నర్ అంటే గవర్నర్ గా ఉన్నప్పుడు. ఎవరు? ధన్కర్. ధన్కర్ వాజ్ అండ్ ఇరిటెంట్ ఇనఫ్ ఇన్ కోల్కతా. ధన్కర్ అనేటటువంటి వ్యక్తి ఇక్కడ సబ్జెక్ట్, వాజ్ అనేది వెర్బ్. ఇవన్నీ సబ్ క్లాసెస్. ద రిలీఫ్ ఈస్ గాన్ అనేది మెయిన్ క్లాస్. ఇందులో బాస్ వర్బ్ అనేది ఈజ్ అని చెప్పాలి. ఈజ్ అనేది మెయిన్ వర్బ్ గా యాక్ట్ చేస్తుంది. ధన్కర్ వాజ్ అండ్ ఇరిటెంట్ ఇనఫ్ ఇన్ కోల్కతా. ధన్కర్ గవర్నర్ గా ఉన్నప్పుడు కోల్కతాలో చాలా ఇబ్బంది కలిగించే వ్యక్తి, ఇరిటెంట్. బట్ కానీ ద రిలీఫ్ ఎట్ హిస్ ప్రమోషన్ టు విపి ఈజ్ గాన్. అతను వైస్ ప్రెసిడెంట్ గా ప్రమోట్ అవ్వడంతో వెస్ట్ బెంగాల్ కి కొంత ఉపశమనం వచ్చింది. కానీ ఇప్పుడు మిస్టర్ ఆనంద్ బోస్ రాజీనామా చేయాల్సి రావడంతో ఆ ఉపశమనం కూడా లేకుండా పోయింది. ద రిలీఫ్ ఈజ్ గాన్ నౌ. ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకు? విత్ మిస్టర్ ఆనంద్ బోస్ బీయింగ్ ఫోర్స్ టు రిజైన్. ఆనంద్ బోస్ రాజీనామా చేయాల్సి రావడంతో ఆ ఉపశమనం కూడా పోయింది. ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ప్రమోట్ అయినప్పుడు వచ్చినటువంటి ఉపశమనం ఈ ఆనంద్ బోస్ రాజీనామా చేయాల్సి రావడంతో ఆ ఉపశమనం కూడా పోయింది. ఇక్కడ గాన్ అనేది పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. లాంగ్ సెంటెన్సెస్ ఆర్ నాట్ డిఫికల్ట్, దే ఆర్ జస్ట్ సెంటెన్సెస్ విత్ మెనీ అటాచ్మెంట్స్. నేను ఇది చాలాసార్లు చెప్తున్నాను. అటాచ్మెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల మాత్రమే ఇవి డిఫికల్ట్ గా కనిపిస్తాయి. కానీ మనం ఒక్కొక్కటి సెపరేట్ చేసుకుంటూ వెళ్తే అది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇంకొక డౌట్ చూద్దాం. ఇండియా హ్యాస్ డిస్ప్లేడ్ అడ్మైరబుల్ సొబ్రైటీ, మెచ్యూరిటీ అండ్ రెసిస్టెంట్ by not issuing dramatic statements and keeping a semblance of neutrality while ably taking care of the Indian citizens who are stranded. మన నానో సిరీస్ ప్రకారం వాక్యాన్ని డివైడ్ చేస్తే ఇండియా అనేది సబ్జెక్ట్, హ్యాస్ డిస్ప్లేడ్ అనేది మెయిన్ వెర్బ్, అడ్మైరబుల్ సొబ్రైటీ, మెచ్యూరిటీ అండ్ రెసిస్టెంట్ అనేటటువంటి ఆబ్జెక్ట్.
భారతదేశం చాలా సంయమనం, పరిపక్వత, నియంత్రణ చూపించింది. హ్యాస్ డిస్ప్లేడ్ అంటే ప్రదర్శించింది లేదా చూపించింది. అడ్మైరబుల్ సొబ్రైటీ అంటే చాలా సంయమనం. మెచ్యూరిటీ పరిపక్వత అండ్ రెసిస్టెంట్ నియంత్రణ చూపించింది. డిస్ప్లేడ్ అనేది బాస్ వర్బ్. ప్రతి సెంటెన్స్ లో, ప్రతి లాంగ్ సెంటెన్స్ లో కానీ ప్రతి వాక్యంలోనే ఒక బాస్ వర్బ్ ఉంటుంది. మిగిలిన ఎన్ని వెర్బులు ఉన్నా కూడా కేవలం ఒకటే ఒక బాస్ వర్బ్ ఉంటుంది, అది ఈ డిస్ప్లేడ్. బై నాట్ ఇష్యూయింగ్ డ్రామాటిక్ స్టేట్మెంట్స్. ఇక్కడ బై అనేది ప్రిపోజిషన్. ఇష్యూయింగ్ డ్రామాటిక్ స్టేట్మెంట్స్. ఇష్యూయింగ్ అనేది జెరండ్. దీని యొక్క అర్థం ఎలా అంటే డ్రామాటిక్ స్టేట్మెంట్స్ ఇవ్వకుండా భారతదేశం చాలా సంయమనం, పరిపక్వత, నియంత్రణ చూపించింది. అండ్ మరియు కీపింగ్ ఎ సెంబాలెన్స్ ఆఫ్ న్యూట్రాలిటీ. కీపింగ్ అంటే కొనసాగిస్తూ, ఎ సెంబాలెన్స్ ఆఫ్ న్యూట్రాలిటీ అంటే తటస్థత కనిపించేలా కొనసాగిస్తూ. ఎ సెంబాలెన్స్ ఆఫ్ న్యూట్రాలిటీ అంటే తటస్థత కొనసాగించేలా చూపిస్తూ. ఈ డౌట్ అడిగినటువంటి మెంబర్ ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఇవి మీకు అర్థం కావడానికి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కానీ ఆ మెంబర్ ఏమడిగారంటే వైల్ ఏబ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ స్ట్రాండెడ్. ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. వైల్ ఏబ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ స్ట్రాండెడ్ అనేది పూర్తిగా అటాచ్మెంట్. దాని యొక్క ఫుల్ క్లాస్ ఎలా ఉంటుందంటే వైల్ ఇండియా వాస్ ఏబ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ స్ట్రాండెడ్ అని ఉంటుంది. ఇక్కడ పూర్తి వాక్యం రాయాలంటే వైల్ పక్కన ఇండియా వాస్ అని ఉంటుంది. మీరు నోట్ చేసుకోవాలి. నేను చెప్తున్నవన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉండండి. వైల్ పక్కన ఏమని ఉంటుందంటే ఇండియా వాస్. వైల్ ఇండియా వాస్ ఏబ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్ హూ ఆర్ స్ట్రాండెడ్. ఫుల్ క్లాస్ ఇలా ఉంటుంది. కానీ న్యూస్ పేపర్లో ఎలా షార్ట్ చేస్తారంటే సింపుల్ గా వైల్ ఏబ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్ హూ ఆర్ స్ట్రాండెడ్ అని ఉంటుంది. ఇక్కడ వైల్ అనేది కంజంక్షన్, టైం గురించి తెలుపుతుంది. ఏబ్లీ అనేది యాడ్వర్బ్, ఎలా కేర్ తీసుకుంటుంది. ఏబ్లీ అంటే సమర్థవంతంగా, దానికి సమాధానం వస్తుంది. ఇండియా వాస్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ అనేది అటాచ్మెంట్స్. దీన్నే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా చెప్తారు. అదే సమయంలో భారతీయ పౌరులను సమర్థంగా చూసుకుంటూ. మెయిన్ స్కెలిటన్ ని ముందు గుర్తించాలి, తర్వాత అటాచ్మెంట్స్ ను గుర్తించాలి. ఇలా ఒక్కొక్క వాక్యాన్ని విడదీస్తే ఈ అటాచ్మెంట్స్ కాస్త ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అవుతుంటాయి, నౌన్ ఫ్రేజెస్ కూడా అవుతుంటాయి. ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ స్ట్రాండెడ్. ఇక్కడ హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్, ఆర్ అనేది ఫైనైట్ వర్బ్. ఇందులో వచ్చినటువంటి ఫైనైట్ వర్బ్. ఒక లాంగ్ సెంటెన్స్ లో వివిధ రకాల ఫైనైట్ వర్బ్స్ ఉంటాయి, కానీ మెయిన్ వర్బ్ బాస్ వర్బ్ అనేది కేవలం ఒకటే ఉంటుంది. హూ ఆర్ స్ట్రాండెడ్. ఇక్కడ స్ట్రాండెడ్ అనేది పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్ లేదా కాంప్లిమెంట్ అని కూడా చెప్పొచ్చు. మనం వాక్యంలో చెప్పుకున్నాం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్. ఇక్కడ స్టాండర్డ్ అనేది కాంప్లిమెంట్ అనొచ్చు. దీన్నే పాస్ట్ పార్టిసిపల్ యాడ్జెక్టివ్. ఇది రిలేటివ్ క్లాస్. హూ ఆర్ స్టాండర్డ్ అనేది మొత్తంగా రిలేటివ్ క్లాస్. ఇవి ముందున్న నౌన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి. ఇక్కడ నౌన్ ఏంటి? ది ఇండియన్ సిటిజన్స్. ఇండియన్ సిటిజన్ ను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాయి. ద ఇండియన్ సిటిజన్స్ హూ ఆర్ స్టాండర్డ్ అంటే చిక్కుకుపోయినటువంటి భారతీయ పౌరులు. ఎవరైతే చిక్కుకుపోయారో ఆ భారతీయ పౌరులు, లేదా ఇరుక్కుపోయినటువంటి, విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయ పౌరులు. విదేశాల్లో చిక్కుకుపోయినటువంటి భారతీయులను సమర్థవంతంగా చూసుకుంటూ. ఇది రూల్ ఏంటంటే వైల్ తర్వాత ఇన్ ఫామ్ వచ్చినప్పుడు అది పార్టిసిపల్ అటాచ్మెంట్ అవుతుంది. వైల్ ఏబ్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇండియన్ సిటిజన్స్ అనేది పార్టిసిపల్ క్లాస్, ఇది అటాచ్మెంట్. మెయిన్ యాక్షన్ కు సైమల్టేనియస్ యాక్షన్ గా చూపిస్తుంది. ఇంగ్లీష్ లాంగ్ సెంటెన్స్ ను అర్థం చేసుకోవడం చాలా కష్టం కాదు, కానీ ఒక సీక్రెట్ ఉంది. సెంటెన్స్ లోని మెయిన్ సెంటెన్స్ ముందు కనిపించాలి, అంటే మెయిన్ వాక్యం కల్పించాలి. సబ్జెక్ట్ తెలియాలి, వెర్బ్ తెలియాలి, ఆబ్జెక్ట్ తెలియాలి. ఇవి కనిపిస్తే అటాచ్మెంట్స్ ఎన్ని ఉన్నా సెంటెన్స్ అర్థమవుతుంది. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక స్టేజ్ తర్వాత మీరు సెంటెన్స్ చదివిన వెంటనే స్ట్రక్చర్ కూడా కనిపిస్తుంది,
మీనింగ్ కూడా వెంటనే అర్థమవుతుంది. ఇందులో ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తున్నా నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.